జియో నుండి జాబ్స్ అయితే రావడం జరిగింది. చక్కగా తెలుగులోనే మాట్లాడాలి. ఇది మీరు కస్టమర్ కేర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండే ఈ పనైతే చేసుకోవచ్చు. ఇందులో పార్ట్ టైమ్ అదేవిధంగా ఫుల్ టైమ్ కూడా ఉండడం జరిగింది. మీరు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎవరైనా అప్లై చేయవచ్చు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. కాకపోతే మీకు 18 సంవత్సరాలైతే తప్పకుండా నిండి ఉండాలి. ఈ జాబ్ అనేది చక్కగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అలాగే తెలుగులోనే మాట్లాడాలి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై చేసేయండి. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. అదే విధంగా ఎలాంటి అమౌంట్ కూడా అడగరు. సో తప్పకుండా అప్లై చేసేయండి. ఇక ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి, మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక జియో నుండి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, కొందరు జియో సిమ్ యూజ్ చేస్తారు, రీఛార్జ్ అయితే చేసుకోరు. సో వారికైతే మీరు కాల్ చేసి రీఛార్జ్కి సంబంధించిన ప్లాన్స్ చెప్పాలి. దానితో పాటు ఈ జియోకి సంబంధించిన కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా కొందరు కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకైతే కాల్ చేసి ఈ జియో ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ అనేది కంపెనీ వారే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాబు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మీకు 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మీకు మొత్తం నేర్పించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ పైన ఒక హెచ్ఆర్ అలాగే మీకు ఒక టీం కూడా ఉంటుంది. ఆ టీంతో వాట్సాప్లో డిస్కస్ చేస్తూ మీ డౌట్స్ను కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఈ విధంగా వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే మొత్తం ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డబ్బులు అడిగినా అలాగే ఎవరైనా ఓటీపీలు అడిగినా మీరైతే ఎవరికి ₹1 కూడా ఇవ్వకూడదు. ఇది ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా డబ్బులు అడిగినా, ఎవరైనా ఓటీపీలు అడిగినా ఎవరికి కూడా ఏమి కూడా ఇవ్వకండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.